అందులో సక్సెస్ అవుతోందని, గాంధీ వర్సెస్ గాడ్సే రాజకీయాలు అయిపోయాయి. ఇక గాంధీ వర్సెస్ కిమ్ అంటే కిమ్ జోంగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆ రాజకీయాలు ప్రారంభమయ్యాయి దేశంలోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు బీజేపీ మీద. అంటే ఈ ఆరోపణలు ఎంత సీరియస్గా ఘాటుగా మాట్లాడడం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురి కావడం, అసలు ఎఫ్ఐఆర్ లేకుండా కేవలం ఎవరో కంప్లైంట్ చేసిన కేసు ఆధారంగా మధ్యప్రదేశ్ ఎన్నికల ఆర్ఓ రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ని తిరస్కరించడం, వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు తీర్పు వచ్చేలోపే అక్కడ దాన్ని ప్రకటించేయడం ఫలితాన్ని ఏకగ్రీవంగా 3 సభ్యులకు సంబంధించి. అంటే ఇది మొత్తం దేశమంతా చూసింది, పత్రికలు లేకపోతే అంతర్జాతీయంగా కానీ జాతీయంగా చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ రాశారు. సో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. అంటే ఉత్తర కొరియాలో ఎలా ఉంటుందంటే వేరే ఎవరు మాట్లాడడానికి ఉండదు, అక్కడ కిమ్ జోంగ్ అనే అధ్యక్షుడు ఏం చెప్తే అదే. సో ఆ తరహాలో ఇక్కడ కూడా అక్కడ ఏంటి, ఎన్నికలు జరుగుతాయి కానీ లోపల ఒకటే గుర్తుంటుంది, ఫలితాలు ఆయన అనుకున్నట్టే రావాలి. ఇక్కడ కూడా అదే తరహా రాజకీయాలు చేస్తున్నారు, ఇక ప్రజాస్వామ్యం లేదు అనే స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా తీవ్ర విమర్శలు చేశారు. అంటే బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఓటును దోచుకుంటున్నాయి. ఇదేంటి, ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీ అప్పటి నుంచో చేస్తున్న విమర్శలు. బీహార్ ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన ఓట్ చోరీ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఓట్ చోరీయే కాదు సీట్ చోరీ కూడా చేసేస్తున్నారు అని. రాజ్యసభ ఎన్నికల విషయంలో అసలు నామినేషన్ వేయనివ్వకుండా మీనాక్షి నటరాజన్ అడ్డుకోవడం వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్ర ఉందని బీజేపీ విమర్శలు చేసింది. అది ఎవరో కావాలని చేశారు మీనాక్షి నటరాజన్కి రాకుండా అని ఇంటర్నల్ పాలిటిక్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్, అక్కడ ఆర్ఓ అంటే ఎలక్షన్ కమిషన్ అధికారే కదా, ప్లస్ బీజేపీ కుమ్మక్క రాజకీయాలు చేశాయనే విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి చేయడం, కిమ్ జోంగ్తో పోల్చడం అనేది చాలా వివాదాస్పదమైన అంశమే. ఇక పవన్ కళ్యాణ్ వివాదం సమసిపోయింది అనుకుంటే అదేం సమసిపోవట్లేదు. పవన్ కళ్యాణ్ రావడం, ఆయన మాట్లాడడం, ఆయన సభను అడ్డుకోవడం, ఆ తర్వాత ఇక్కడ మంత్రులు సీరియస్గా మాట్లాడడం, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అనేక నేషనల్ ఛానల్స్కి పత్రికలకి ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం, ముఖ్యంగా ఏఎన్ఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్తిగా ఆయన అన్ని అంశాల మీద మాట్లాడిన సందర్భం. దాని మీదే నేను చిట్చాట్లో ముఖ్యమంత్రిని అడిగితే కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ రావచ్చు, తెలంగాణ రాజకీయాలు కూడా చేయొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని ఆయన సభకు అనుమతి ఇవ్వలేదు అని ఆయన నిన్న ఫస్ట్ టైము ఇంత స్థాయిలో, అంటే ఇంతకుముందు అడిగినప్పుడు ఏముంది ఆయన మాట్లాడాడు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ దానికి ఏదో కౌంటర్ ఇచ్చారు, అయిపోయింది కదా అన్నారు, కానీ నిన్న ఆయన రెస్పాండ్ అయ్యారు. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది మళ్ళీ. ఎందుకంటే 3 రోజుల పాటు 14, 15, 16 తేదీల్లో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో అంటే ఢిల్లీలో సమావేశాలు పెట్టబోతున్నారు పార్టీ నాయకులతోటి. నేను ఇంతకుముందే 2 రోజుల క్రితం మీకు ఒక డిబేట్ పెట్టా, జాతీయ పవనాలు అని. అంటే నేషనల్ పాలిటిక్స్ మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టబోతున్నారు అనే దానికి సంకేతాలు స్పష్టంగా, లేకపోతే ఆయన ఢిల్లీలో మీటింగ్ పెట్టరుగా, పెట్టుకుంటే అక్కడ మంగళగిరి ఆఫీస్లో పెట్టుకుంటారు, ఇక్కడ పెడదాం అనుకున్నారు, కుదరలేదు. సో ఈసారి ఢిల్లీలో పెట్టారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇప్పుడు ఢిల్లీలో పెడుతున్నాము అంటే, పైగా ఢిల్లీలో వరుసగా జాతీయ మీడియాతో మాట్లాడుతున్నారంటే క్లియర్ ఇండికేషన్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. సో దాని గురించి మాట్లాడదాం. అంటే తెలంగాణలో రావచ్చు, రాజకీయం చేయొచ్చు అని అనుమతి ఇచ్చారా తెలంగాణ ముఖ్యమంత్రి జనసేన పార్టీకి అనే యాంగిల్లో. సో ఉత్తర కొరియా అంశం మాట్లాడాము. ఇక బీజేపీ, బీఆర్ఎస్ తనను టార్గెట్ చేస్తున్నాయి. హిట్లర్ అనే విషయం నేను అనలేదు, అంటే హిట్లర్ ఆదర్శం అని నేను చెప్పలేదు. హైడ్రా విషయంలో ఆయన హిట్లర్తో పోల్చుకున్నట్టుగా ఇది చేశారు కదా, సో దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే హిట్లర్ ఏంటి, ఆయనతో పోల్చుకోవడం అంటే మీరు ఏ రకమైన రాజకీయాలు చేస్తున్నారని. ఇక మోడీ విషయంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద నాతో కలిసి పనిచేయండి అని మోడీ అనడం, అప్పుడు కొంత పొలిటికల్ ఇది నడిచింది. సో దానికి బహుశా మొన్న కలిసినప్పుడు నన్ను మోదీనే కౌగిలించుకున్నారు, నేను మోదీని కౌగిలించుకోలేదనే క్లారిటీ కూడా ఇచ్చారు. అంటే ఒక బాడీ జెస్చర్లో కూడా ఎంత అర్థం ఉంటుందనే దానికి ఇవాళ ఆయన మాట్లాడడం. అంటే మోడీయే రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారా, అలాంటి అర్థమే వచ్చింది ఆయన మాట్లాడే మాటల్లో. అంటే రాజకీయంగా సో జస్ట్ పాలిటిక్స్ అని ఎందుకు పెట్టానంటే, వాళ్ళ వీకెండ్లో చాలా అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంశం, లేకపోతే బీజేపీ చేస్తున్న రాజకీయ అంశం, మీనాక్షి నటరాజన్ అంశం, కేటీఆర్ మాట్లాడే ఏపీ తెలంగాణలో సీట్ల పెంపు గురించి, అలాగే ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ 3rd పొజిషన్కి వెళ్ళిపోతుంది అన్నారు ఆయన. ఏది ఇప్పుడు అధికారంలో ఉండి వరుసగా ఒక్కొక్క ఎన్నిక గెలుస్తూ ఉన్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్కి వెళ్ళిపోతుందని కేటీఆర్ చెప్తున్నారు. సో ఎన్ని అంశాలు